అండి. సెప్టెంబర్ 1 మా పెద్ద పాప బర్త్డే. అయితే ఇది ఫస్ట్‌నే పోస్ట్ చేయాలి. బట్ నాకు టైం కుదరక నేను పోస్ట్ చేయలేకపోయాను. పాపని స్కూల్‌కెళ్ళి పికప్ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము. పాప స్కూల్ నుంచి ఇంటికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. తను సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతుందని చెప్పి ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము. ఆ ఏరియా అంతా స్కూల్ ఏరియా. గురుద్వార్ స్కూల్, బిషప్స్, సెయింట్ మేరీస్ ఇవంతా స్కూల్ ఏరియా అనమాట. చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అంతా హెవీ అయిపోతుంది అనమాట. సో టైంకి మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళి పాపని పికప్ చేసుకున్నాము. తను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది. తర్వాత మేము కార్లో గిఫ్ట్ ఇచ్చామన్నమాట. తనకి రైటింగ్ ప్యాడ్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం 16 ఇంచ్ రైటింగ్ ప్యాడ్ అంటే కావాలి అని అనింది. సో అది బుక్ చేసి ఇచ్చామన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి ఆ ఎక్సైట్మెంట్. తర్వాత ఈవినింగ్ మేము షాపింగ్ మాల్కి వెళ్ళాము. తనకు ఫేవరెట్ అయిన షాపింగ్ మాల్. అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం అన్నమాట. సిస్టర్ ఒక బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్య చాలా ఎక్కువ అండి. చాలా బాగుంటారు. సో మేమందరం మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. చూడండి అక్కడ ఆడుకోవడం అని కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ తనకి వెజ్ రెస్టారెంట్ అంటే చాలా ఇష్టం అనమాట. మేము ఎంత బలవంతంగా ఫీడ్ చేద్దామన్నా తను ఇష్టంగా తినదనమాట. సో ఆ రోజు తనకి ఇష్టమైన వెజ్ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి మేడ్ ఫైర్ నేషన్ అని చెప్పి వెళ్ళాము. అక్కడ లాట్ ఆఫ్ వెజ్ వెరైటీస్ ఉంటాయి. సో మేము అక్కడికి వెళ్ళాం అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ రోజు. చూడండి తన ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ని చూడండి. అసలు లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మంచూరియన్, నూడిల్స్లోనే 3 వెరైటీస్ ఉన్నాయి. బర్న్ గార్లిక్ అని, వెజ్ హక్కా నూడిల్స్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి కొంచెం ఒక్క స్పూన్ అయినా మేము ట్రై చేస్తామన్నమాట. మా చిన్న పాప అయితే మంచి భలే ఎనర్జెటిక్గా ఉంది. ప్రతి ఒక్కటి టేస్ట్ చేసామండి. ఏది వదిలేకుండా ఒక్కొక్క స్పూన్ అయినా సరే మేము టేస్ట్ చేసామన్నమాట. మమ్మీ డాడీ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరం ఫుడ్ అయితే మంచి టేస్టీగానే ఉందిలేండి. అక్కడ లైవ్ దోసాస్ పెట్టారు. నెక్స్ట్ గులాబ్ జామున్ అన్నీ పెట్టారు. చాలా బాగుంది. మేడ్ ఫైర్ నేషన్ అని చెప్పి రీజనబుల్గా ఉంది, బాగుంది.